అండి. కవల. కవల అంటే అర్థం ఏంటి? కవల అంటే కవల అంటే అర్థం తెలుసా మీకు? కవల అంటే ట్విన్స్. ఒకే కాన్పులో పుట్టిన పిల్లలు, ఒకే కాన్పులో పుట్టినవి అనే అర్థం వస్తుంది. ఒక తల్లి పిల్లలు కంటే ఒక కాన్పులో పుట్టిన పిల్లలు అని చెప్పవచ్చు. ఒక తల్లి పిల్లలు హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒక తల్లి పిల్లల్లో రూపంలో తేడా ఉంటుంది. ఒక తల్లి పిల్లల్లో రంగులో తేడా ఉంటుంది. అంతేనే కాదు. కానీ ఒకే కాన్పులో ఉన్న పిల్లలకు తేడా అనేది ఉండదు. చాలామంది చూడగానే వీళ్ళు కవలలా అండి అని అడుగుతారు. ట్విన్స్ వీళ్ళు అని అడుగుతారు. అంటే ఒకే కాన్పులో పుట్టిన ఎంతమంది అయినా ఒకే పోలికతో ఉంటారు. ఇకపోతే ఏ విషయంలోనూ వారికి భేదం అనేది ఉండదు. రోజులో భేదం ఉండదు. అర్థమవుతుంది. టైం కూడా దాదాపు ఒకరి తర్వాత ఒకరు ముందు ఒకరు వెనక. అంతే తప్ప వారిని కవలలు అంటాం. అందుకే ఇక్కడ ఏమంటున్నానంటే నీ ఇరు కుచములు ఒక జింక పిల్లలై తామరలో మేయు కవలను పోలింది. ఎందుకు 3 సార్లు ఈ పదాన్ని నేను చదువుతున్నానంటే చాలా డేంజరస్ పదం కనుక 3 సార్లు చదవాల్సిన పరిస్థితి. దేవుని పాట ఎలా ఉంటుందంటే చాలా డెప్త్ ఉంటుంది. అర్థమవుతుందా? అంత ఈజీగా అర్థం కాదు. ఒక డాక్టర్ మాట్లాడితేనే పేషెంట్కి సరిగా అర్థం కాదు. అర్థమవుతుందంటారా? ఒక డాక్టర్ మాట్లాడినప్పుడు తను ఎంత ప్రయత్నించినా సరే పేషెంట్కి అర్థమయ్యే విధంగా మాట్లాడదామని అనుకున్నప్పుడు ఖచ్చితంగా తను చదువుకున్న ఆ మెడిసిన్కి సంబంధించిన పదాలు అలవోకగా వచ్చేస్తాయి. అలాంటప్పుడు పేషెంట్కి సరిగా అర్థం కాదు. అర్థమవుతుంది? అర్థం కాదండి. ఏమో అన్నాడు డాక్టర్ ఏమో చెప్పిండని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అడుగుతుంటారు. అంటే డాక్టర్ మాటలు పూర్తిగా అర్థం కాలే. ఆ మందులు కానీ, ఆ మెడిసిన్, ఆ ట్యాబ్లెట్స్ కానీ, ఆ డిసీజ్ పేరు కానీ, అంటే కదా రోగం ఆయన చెప్పిన పేరు ఏదో ఉంటుంది. కాబట్టి మనకు అర్థం కాదు. అలాగే ఒక మనిషి మాటలే మనుషులకి అర్థం కానప్పుడు దేవుని మాటలు మనుషులకు అర్థం కావాలంటే చాలా కష్టంతో కూడుకున్నాయి. అందుకే దేవుడు ఏం చేశాడంటే మనుషుల చేత రాయించాడు. దేవుని ఆలోచననే మనుషుల చేత రాయించాడు. అయినా అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావాలంటే దేవుని ఆలోచన కనుక మనిషి ఆలోచనకు రావాలంటే చాలా కష్టం. అందుకే దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి. పరిశీలన ఉండాలి, ఊరికే అర్థం కాదు. పరిశోధన ఉండాలి, ఊరికే అర్థం కాదు అని చెప్పింది. అందుకే దేవుడు చెప్పాడా? పర్లేదు మీరు ఊరికే చదువుకున్న అర్థమవుతుంది అన్నాడా? దేవుడు దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదువుకోమన్నాడా? పర్లేదండి ఊరికే చదువుకున్న అర్థమవుతుంది అన్నాడు. పరిశీలించాలి, పరిశోధించాలి. అర్థమవుతుందా? అప్పుడే దేవుని మాటలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నప్పుడు గందరగోళానికి మీరు గురి కాకూడదు. ఎందుకంటే మన బైబిలే ఇది. ఈరోజు ఈ మాట మనకు అవసరం లేదని అనుకున్నా మరొక రోజు నీకు తారసపడుతుంది వాక్యం. ఎందుకంటే నువ్వు చదువుకుంటావు కదా. ఎవరో వచ్చి లేనిపోని అపార్థాలు నీకు చెప్పకముందే దీని గురించిన సరి అయిన వివరణ చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ పాఠాన్ని పెట్టడం జరిగింది. ఓకేనా? ఇక్కడ ఇరు కుచములు. ఇరు అంటే అందరూ తెలుసు అండి. ఇరు అంటే 2. ఈ కుచములు అనే పదం ఏంటి మరి? కుచములు అనే పదము ఏంటి అసలు? ఇది తెలుగు పదంలాగా అనిపించట్లేదు. ఇది సంస్కృత పదంలాగా అనిపిస్తుంది. నిజానికి సంస్కృత పదమే ఇది, తెలుగు పదం కాదు. కుచము అనగానే ఎవరికి నచ్చినట్టుగా వారు అర్థాలు ఇవ్వడం మొదలుపెట్టారండి. ఇంతకుముందు మనం చదువుకున్నాం పరమగీత గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం అండి? నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక,
చాలు. నోటి ముద్దులతో అనగానే అపార్థం చేసుకునే అవకాశం ఉందా, అర్థం చేసుకునే అవకాశం ఉందా? ఈ వాక్యాన్ని ఇప్పుడు అపార్థం చేసుకునే అవకాశం ఉందా లేదా? ముద్దు అనగానే సాధారణంగా మనిషికి అనిపించిందే తీసుకుంటాడు తప్ప దేవుడు రాయించిన సాహిత్యంలోనికి, ఉద్దేశంలోనికి మనిషి వెళ్ళలేక పైనే అర్థాలను చూసుకుంటూ దేవుని గ్రంథాన్ని అపార్థం చేసుకుంటున్నాడు. నోటి ముద్దులతో అనగానే మనకున్న అర్థాన్ని తీసుకుంటే నిజంగా బైబిల్ తప్పులాగానే అనిపిస్తుంది. కానీ దేవుని ఉద్దేశాలను వేటితో చూడాలి? మనం దేవుని ఉద్దేశాలతోనే చూడాలి. దేవుడు రాయించిన మాటలు దేవుని మాటలు, దేవుని గ్రంథంలో రాయబడిన మాటలు ఆత్మ సంబంధమైన మాటలు ఇవి. ఈ ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి. అప్పుడే మనకు సరి అయిన వివరణ, సరి అయిన భావం అనేది వ్యక్తమవుతుంది. లేదంటే మనం ఏం చేస్తాం? అపార్థం చేసుకునే అవకాశం ఉంటుందండి. మరలా జల్దరు వృక్షం గురించి కూడా మనం విన్నామండి. జల్దరు వృక్షం, జల్దరు వృక్షానికి హెబ్రీ భాషలో తప్ఆజ్ అని ఉందండి. తప్యాజ్ అని అంటారు. తప్యాజ్ అంటే ఏంటిది? లేదా తప్పాజ్ అంటే ఏంటిది? ఏమని విన్నాం మనం? ఎవరికైనా గుర్తుందా? లేదు, విన్నారు, మర్చిపోయారా? గుర్తుందా? ఏంటి తల్లి తప్పాజ్ అంటే ఏంటి? గట్టి చెప్పు తల్లి, నీకు తెలిసింది గట్టి చెప్పు. యాపిల్. యాపిలేనా? ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? నేను చెప్పిన ఆల్రెడీ ఆపిల్ కంటే మించింది కూడా చెప్పిన. ఎవరైనా చెప్తే చూద్దాం. ఓకే, ఇంకా ఓకే, ఇంకా యాపిల్ అనే పదాన్ని దేని తీసుకోవాలంటే మధురము. ఏంటంటే ఇప్పుడు యాపిల్ అంటే మధురం. మీకు యాపిల్ బొమ్మను తీసుకొచ్చి అదే యాపిల్ కాదు, దానికి యాపిల్ అని ఎందుకు వచ్చింది పేరంటే అది మధురంగా ఉంటుంది కనుక యాపిల్ అంటుందండి. అర్థమైందా లేదా? అంటే మధురమైన ప్రతిదానికి ఏమని మాట్లాడవచ్చు? ఇప్పుడు తప్పవచ్చు అని మాట్లాడవచ్చు. ఓకేనా? దీని అర్థం యాపిల్ అనుకున్నాం కాదు, కాదు, మధురము, తీపి. ఈ మధురము తీపి అనే నోటి రుచికి సంబంధించిన తీపిని తీసుకుంటే మరలా రాంగ్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఎలాగని మధురం అనగానే తీపి అని అనుకున్నాం కదా, ఈ తీపి అనే పదము బైబిల్లో రాయబడిందని తీపి అని తీసుకుంటే తప్పు అయిపోతుంది. మరి ఏం తీసుకోవాలి? ఏంటంటే మధురము, తీపి అనేది వర్ణించలేని అనుభూతి. వర్ణించలేని అనుభూతి. నాకండి చాలా కమ్మగా అనిపించింది అంటారు. ఏంటి? బంధం. ఈ బంధం కమ్మని బంధం అండి, కమనీయమైన బంధం అంటారు. కమ్మగా ఉందా బంధం? టేస్ట్ చేసి చూసారా? లేదు కదా. మరి ఎలా అనిపించింది మీకు? అది హృదయానికి సంబంధించిన ఫీలింగ్, హృదయానికి సంబంధించిన భావం అది. అలాగే ఇక్కడ కూడా మనం ఆలోచన చేయాలండి. ఏంటి అని అంటే కుచ్చములు అనే పదం చాలా డేంజరస్ పదం. ఇది వేరే వాళ్ళు మీకు చెప్పకపోతే నేనే మీతో చెప్తున్నా. అసలు హిబ్రూలో దీనికి ఉన్న పదానికి ఉన్న హిబ్రూ పదం ఏంటో తెలుసా? కుచ్చములు అంటే హిబ్రూ పదం షర్ అని ఉంటుందండి. షర్ ఎందుకని మాట చెప్తున్నానంటే మీకు అర్థమవుతుంది తర్వాత. షర్ అంటే ఏంటంటే స్త్రీకి సంబంధించిన బ్రెస్ట్ అని రాయబడిందని చెప్పారండి. బ్రెస్ట్ అని రాయబడిందని చెప్పారు. దీన్ని చూపించి ఏమంటున్నారంటే, చూసారా మీ బైబిల్లో ఇది రాయబడింది, ఇలా రాశాడు సొలొమోను అన్నారు. బైబిల్ ఏం పుస్తకం అండి? బైబిల్కున్న పుస్తకానికి ఉన్న పేరు ఏం పేరండి? పరిశుద్ధ గ్రంథం. ఏ గ్రంథం అండి? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథములో అపరిశుద్ధమైన మాటలా అని టాపిక్ పెడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధమైన మాటలు ఉంటాయి. మరి ఇక్కడ ఏమని రాయబడింది? షర్ట్ అంటే బ్రెస్ట్ అనుకున్నాం కదా, చెబుతున్నారు కదా అక్కడ. ఎబ్రిలో ఏమంటారంటే షర్ట్ అంటే బ్రెస్ట్. అంటే ఎబ్రి భాషలో రాయబడింది కూడా తప్పుపడిందా అని ఒకవేళ మనం మీరు అడగలిగితే అవును, ముమ్మాడికి తప్పుపడింది. సందర్భానుసారంగా తీసుకునే ప్రయత్నం చేశారు తప్ప అసలు ఎందుకు ఇది రాయబడింది అని ఆలోచన చేయలేకపోయారండి చాలామంది పండితులు కూడా.
ఇకపోతే సొలొమోను గారికి సంబంధించిన ఈ పుస్తకాన్ని అందరూ ఏమంటారంటే ఇది సొలొమోను తన ప్రియురాలి గురించి రాసుకున్న పుస్తకంగా వర్ణిస్తారు. ఎవరు? చాలామంది. కానీ యూదు ట్రెడిషన్ అంటాము. యూదు ట్రెడిషన్లో ఏముందో తెలుసా? దీన్ని ఏమంటారు? రబ్బానిక్ టీచింగ్ అంటాం. రబ్బానిక్ టీచింగ్ అంటే రబ్బీ అనే మాట మీరు ఎప్పుడైనా బైబిల్లో చూసారా? మగ్దలేని మరియా చూడడానికి వెళ్ళినప్పుడు మరియా అనగానే ఏమంటాడు ఆయన? రబ్బూని అంటాడు. రబ్బూని అంటే రబ్బీ అని కానీ రబ్బూని అని కానీ పదాలు ఏంటంటే హిబ్రూ భాష అన్నమాట. అంటే రబ్బానికి టీచింగ్ అంటే యూదుల గురువుల యొక్క టీచింగ్లో మాత్రము సొలొమోనుకు సంబంధించిన పుస్తకాన్ని, సొలొమోను వ్యక్తిగతమైన ప్రేమకు సంబంధించిన పుస్తకమని అనరు. మరేమంటారు? ఇది దేవునికి అలాగే ఇజ్రాయేలుకి సంబంధించిన ప్రేమ కావ్యము అంటారండి. ఇది దేవునికి ఇజ్రాయేల్కి సంబంధించిన ప్రేమ కావ్యము అంటారు. కానీ యూదు ట్రెడిషన్ మాత్రము సొలొమోను గారు రాసిన పుస్తకాన్ని భౌతికంగా ఫిజికల్గా తీసుకోలేదు. ఫిజికల్గా తీసుకున్నది. ఎలా తీసుకున్నారు మరి? దీన్ని సింబాలిక్గా తీసుకున్నారండి. సింబాలిక్. దీన్ని ఏమంటారంటే ఎలెజోగోరికల్ కాంటెక్స్ట్ అంటారండి. అంటే ఎలెజోగోరికల్ కాంటెక్స్ట్ అంటే అర్థం ఏంటంటే రూపకాలంకారము అంటారు. దాన్నే సింబాలిక్గా తీసుకోవాలంటే, సింబాలిక్ అంటే అర్థం ఏంటంటే రాయబడిన దాని వెనకాల దాగి ఉన్న పరమార్థం. అక్షరం ఉంది కదా, అందుకే బైబిల్ కూడా అదే చెప్తుంది చాలాసార్లు. మీరు అక్షరాన్ని చూడకండి, దాని వెనకాల ఉన్న భావాన్ని చూడండి అని చెప్తుంది. యూదు ట్రెడిషన్ అంతా అంటే యూదులంతా వాళ్ళు నమ్మేది ఏంటంటే ఖచ్చితంగా ఇది దేనికి సంబంధించి సింబాలిక్గా మీనింగ్ తీసుకోవాలి అని అనుకుంటారు. అలాగే ఇక్కడ షెడ్ అనే పదానికి ఇప్పుడు మనం అనుకున్నాం కదా, స్త్రీకి సంబంధించిన బ్రెస్ట్ స్తనము అని తీసుకున్నారండి. కానీ అది ఎప్పటికీ కాదు. కొన్ని సందర్భాలు వాళ్ళకి అర్థం కాకుండా ఆ అర్థం వచ్చే విధంగా తీసుకున్నారు తప్ప అసలైన అర్థం మాత్రం అది కాదు. ఎందుకు కాదు అని అంటే షెడ్ అనే పదం అనేది షాడు అనే ఒక పదం ఉందండి. అది ఇబ్రూ భాష కాదు, కానీ అక్కాడియన్ భాషకు సంబంధించింది. అక్కాడియన్ భాష ఎవరిది అక్కాడియన్ భాష అని అంటే అబ్రహాం గారు ప్రారంభంలో ఉన్న పేరేంటి, ప్రదేశం పేరేంటండి? ఎవరైనా చెప్పగలరా? అబ్రహాం గారు దేవుడు అబ్రహామును పిలువక మునుపు ఉన్న ప్రదేశం పేరేంటి? ఏం పేరండి? మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తున్నాను. బాబేలు గోపురం అనేది ఎక్కడుందండి బైబిల్లో? బాబేలు గోపురం. బాబేలు గోపురం దగ్గరనే కదా ప్రజలందరూ ఉన్నది. ఆ ఇటుకలతో కట్టిన ఒక ఆకాశంతో గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకుందామని అనుకున్నప్పుడే కదా దేవుడు దిగి వచ్చి భాషలను తారుమారు చేశాడు. అంటే అప్పటి వరకు ప్రపంచానికి ఒకటే భాష ఉంది, ఒకటే పలుకు ఉంది. కానీ అప్పుడు దేవుడు భాషని తారుమారు చేయడం వల్ల ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా మనుషులు చెదిరిపోయారు. అంటే బాబేలు గోపురం ఒక దగ్గర ఉంది అనుకుంటే ఆ చుట్టుపక్కలనే మనుషులు చెదిరిపోయారు. ఆ చుట్టుపక్కల మనిషి చెదిరిపోయిన ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే బాబేలు పరిసర ప్రాంతాలు అంటారండి. ఇప్పుడు అబ్రహాం గారు ఎక్కడున్నారు అని అంటే ఎక్కడున్నాడంటే అబ్రహాం గారు ఊరు అంటారండి. ఊరు అనే ప్రదేశంలో ఉన్నాడు. ఈ ఊరు అనే ప్రదేశం ఎక్కడుంది అంటే బాబిలోనియాకు బాబేలుకు కింది ప్రాంతంలో ఉందండి. మీకు పట్టం ఉంటుంది బైబిల్లో, మీరు చూడగలిగితే బాబేలుకు కింది ప్రాంతంలో గల్ఫ్ అనేది జలసంధి ఉంటుంది చూడండి, అక్కడ ఉంటుంది అది ఊరు అనేది. అంటే అక్కడ ఉన్నప్పుడు అక్కడున్న దేశ భాషలు ఏంటి? దేవుడు భాషలు చేంజ్ చేశాడు కదా. అక్కడ ఉన్న దేశ భాషలు ఏంటంటే బాబిలోనియా, అస్సీరియన్, అక్కాడియన్ భాషలండి. దీన్ని సెమెటిక్ లాంగ్వేజెస్ అని పిలుస్తారండి. అంటే అక్కాడియన్ భాషలో ఇప్పుడు అబ్రహాం గారు మొదట ఉన్నప్పుడు ఆయనకు భాష లేదా? మాట్లాడాలి, నోరు మూసుకొని అట్లే ఉంటాడా? లేదు. మాట్లాడినప్పుడు ఏ భాష మాట్లాడుతాడండి? అస్సీరియన్, అక్కాడియన్ భాషలే కానీ మాట్లాడేది. అవునండి. అక్కాడియన్ భాషలో షాదు అని ఉంటాయండి. షాదు. ఇంతకుముందు నేను ఎబ్రి భాష చెప్పాను, షద్. అక్కాడియన్ భాషలో షాదు. షాదు అంటే అర్థం ఏంటో తెలుసా? పర్వతం అని అర్థం అండి. షాడు అంటే ఏంటిది?
పర్వతం అని అర్థం అండి. అందుకే ఈ బైబిల్లో పాత నిబంధన కాలపు బైబిల్లో ఏమని దేవుని గురించి ఏమని పేరు ఉంటుందంటే ఎల్ షద్దాయ్ అని పేరు ఉంటుందండి. ఏం పేరండి? ఎల్ షద్దాయ్. ఇబ్రూ భాషలో ఎల్ షద్దాయ్. ఎల్ అంటే దేవుడు, షద్దాయ్ అంటే పర్వతము అని అర్థం అండి. దీనిని ఇబ్రూ యూదులు ఏమని తీసుకున్నారంటే దీనిని ఈ మరి షద్దాయిని వీళ్ళు ఏమని తీసుకున్నారంటే షద్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? షాడు నుంచి వచ్చింది. షాడు నుంచి షద్ వచ్చింది. ముందు అబ్రహాం ఉన్నాడా? ఇశ్రాయేలీలు యూదులు వచ్చారా? ముందు అబ్రహాం ఉన్నాడండి. అబ్రహాము మాట్లాడిన భాష అక్కడియన్ భాష అయితే, అది షాద్ అయితే, ఆ భాష నుండే ఏ భాష పుట్టింది? హిబ్రూ భాష పుట్టిందండి. హిబ్రూ భాష సపరేట్గా పుట్టినప్పటికీ దానికి కొన్ని పదాలు అబ్రహాం గారు ఉండి కొన్ని రోజులు మాట్లాడొచ్చాడు కనుక ఆ పదాల యొక్క కలయిక హిబ్రూ అరమైక్లో చేరాయి. అందుకే షాడు నుంచి షద్దాయ్ అని వచ్చిందండి. సడై వేరే, సదాయిం వేరే, అలాగే షద్దాయ్ వేరే. ఈ మాట ఎందుకని చెప్తున్నాను తెలుసా? బైబిల్ గ్రంథాన్ని రాసేటప్పుడు కొంత తికమక జరిగిందండి. షద్దాయ్ అంటేనేమో యూదు పాత నిబంధనలు ఏమని రాశారో తెలుసా? సర్వశక్తిమంతుడు అని రాశారండి. ఇప్పుడు నేను షద్ అంటే ఏమని చెప్పాను? బ్రెస్ట్ అని చెప్పాను. మరి షద్దాయ్ అంటే ఏమని చెప్పాలి? ఇప్పుడు దేవుని పేరు ఏం పేరు పెడదాం? ఇప్పుడు షద్దాయ్ అంటే ఎల్ అంటే దేవుడు. అందుకే మీరు చూడండి, దానియేల్ ఏమొచ్చిందండి లాస్ట్లో? ఎల్ అని వచ్చింది. తర్వాత ఇజ్రాయెల్ ఏమొచ్చిందండి? ఎల్ అని వచ్చింది. అలాగే ఎజ్కేల్, జోయెల్, ఎల్ అని వస్తుందండి. ఈ ఎల్ అంటే అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం. దానియేల్ అంటే దానియేలు దేవుడు. ఎహెజ్కేల్ అంటే ఎహెజ్కేల్ దేవుడు. ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ దేవుడు. ఎల్ అని వస్తుంది. అందుకే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభుల తలకాయ కిందకే నేను చూడండి. కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడండి? తనను అప్పగించినప్పుడు శిలువ మీద నుండి మాట్లాడిన మాట ఏంటి చెప్పండి? భాషలో, హిబ్రూ భాషలో మాట్లాడేదా ఏమన్నాడు? ఏలి ఏలి లామా సబక్తాని. ఇంకో భాషలు ఏమంటాయి? ఎలోయి ఎలోయి లామా సబక్తాని. ఎలోయి ఎలోయి, లేకపోతే ఏలి ఏలి. వీళ్ళేమనుకుంటున్నాడా? ఏలిని పిలుస్తుండేమనుకున్నారట. అసలు కనీసం వీళ్ళకి తెలవాలని అవద్దా? వీళ్ళు ఇజ్రాయేలే కదా, వీళ్ళు యూదులే కదా, భాష మీద అవగాహన ఉందా లేదా? ఉంటే అప్పుడు ఏమనుకోవాలి వీళ్ళు? ఎల్లు అని పిలుస్తున్నాడంటే దేవుని పిలుస్తున్నాడు అనుకోవాలి వీళ్ళు. అనుకోకేమనుకున్నా ఏలియని పిలుస్తున్నాడు. అంత భాష పట్టుంది వీళ్ళ భాష మీద. యూదులకు యూదుల భాష మీద పట్టు లేదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదంటారా? అవునా కాదా? యూదులకు యూదుల భాష మీద పట్టు లేదు. పట్టుంటే ఒకవేళ ఆయన సిలువ మీద ఉండి ఏలి ఏలి అని పిలుస్తుంటే ఏలి ఏలిహి అని అర్థం కాదు. తెలుగులో అది అట్లుంది కానీ ఎలిహి 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 అని, లేకపోతే ఎలోయి 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 ఎల్ ఈ అన్నమాట. హీ అంటే నా దేవ, నా హీ అంటే నా, ఎల్ అంటే దేవా, నా దేవా అని పిలిచాడు ఆయన. వీళ్ళేమనుకుంటాడో ఏలేం పిలుచుడు అనుకుంటాడు. గంత భాషావగాహన ఉంది వీళ్ళకు, యూదులకు యూదుల భాష మీద. అందుకే యూదులకి యూదుల భాష మీద అవగాహన లేదు కనుక అక్కడ శ్రద్ధ అయిన పదాన్ని వీళ్ళు ఏం చేశారట? సర్వశక్తిమంతుడైన దేవుడు అంటే అర్థం ఏంటంటే పోషణ గల దేవుడు. ఒక అమ్మ అయితే పిల్లల్ని పాలిచ్చి పోషించగలదండి, అంతేనా కదా? చిన్నపిల్లల్ని తల్లి ఏం చేస్తుంది? పాలిచ్చి పోషిస్తుంది. పోషణకు సంబంధించిన ఆహారం ఏంటి ఇక్కడ? పాలండి. మరి దేవుడు పోషణ గల దేవుడు అని సర్వశక్తిమంతుడు అంటే అర్థం ఏంటో తెలుసా? పోషణ కలిగిన దేవుడు అని చెప్పారండి. అందుకే ఆయనకు షద్ అనే బ్రెస్ట్కు సంబంధించిన పదాన్ని తగిలించేసి షద్దాయ్ అంటే అర్థం ఏంటో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు అని చెప్పేశారండి. ఆయన ఎలా పోషిస్తాడు? మరి తల్లి అయితే పాలతో పోషించింది ఇజ్రాయేలీని. మరి దేవుడు ఎలా పోషిస్తాడు? దేవుడు ఎలా పోషిస్తాడు చెప్పండి? పాలతోనే పోషిస్తాడు ఆయన ఎలాగైనా. ఇప్పుడు పాలతోనే పోషిస్తాడు అనుకుంటే గర్భంలో, స్త్రీ గర్భంలో దేవుడు గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు అసలు ఎలా బిడ్డ ఎదుగుతుంది? జీవకణం చిన్నదే, కంటికి కనిపించని జీవకణంగా మనం అందరం తల్లిదండ్రుల గర్భాల నుంచి వచ్చిన వల్ల మనం తల్లి గర్భంలో నుంచే మనం చిన్న కణంగా ఉన్నప్పుడు, కంటికి కనిపించని కణంగా ఉన్నప్పుడు మనం ఎలా ఎదిగాము? మనల్ని పోషించింది ఏంటి అక్కడ? దేవుడు కదా.
అంటే దేవుడు ఎలాగైనా పోషించగలడా? తల్లిలాగా పాలతోనే పోషించగలడా? ఎలాగైనా పోషించాడు. మరి ఈయనకి ఆపదని ఎందుకు ఇచ్చారు వీళ్ళు? అలా అనుకున్నారండి. వీళ్ళకి పూర్తి భాష పైన అవగాహన లేదు. భాష పైన ఒకవేళ అవగాహన ఉంటే యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు నిజంగా ఆయన దేవుణ్ణే పిలుస్తున్నాడు అనేవారు, కానీ ఏలియాను పిలుస్తున్నాడు అన్నారు. అర్థమవుతుందా లేదా? అందుకే శ్రద్ధ అనే పదం ఏంటో తెలుసా? షాడు అని అబ్రహాము గారు మాట్లాడిన పదానికి అర్థం అది. అంటే ఇప్పుడు షద్ అనే పదం ఏంటిది? పర్వతం అని అర్థం. శ్రద్ధ ఏంటిది? పర్వతం అని అర్థం. ఇక్కడ కుచములు అనే పదములకు అర్థం ఏంటో తెలుసా? కుచము అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? షద్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు షద్ అంటే అర్థం ఏంటిది? భ్రష్టన స్త్రీ స్తనముని సంబంధించిందా, లేకపోతే పర్వతానికి సంబంధించిందా? చెప్పండి మీరు. బైబిల్ ఏదో తప్పు చేసేద్దాము, బైబిల్ ఏదో తప్పు చేసేద్దాం అనుకుంటే అది మీ వల్ల ఎన్నటికి కాదు. సమాజంలో ఉన్నవారు బైబిల్ ఏదో తప్పుగా చూపిద్దామని ఆరాటపడుతున్నారు, కష్టపడుతున్నారండి. కానీ వారి వల్ల కావట్లేదు. ఎందుకంటే దాన్ని నీ ఆలోచనకు మించిన అతి పరిశుద్ధమైనది దేవుని మాట, దేవుని వాక్యం. నువ్వు అనుకున్న దానికంటే అతి పరిశుద్ధమైనది. శ్రద్ధ అయిన పదం దేనికి సంబంధించింది తెలుసా? పర్వతానికి సంబంధించి. ఎందుకు పర్వతానికి సంబంధించిందబ్బా అని అంటే, పర్వతాలలో దేవుడు ఉంటాడని నాట నుండి నేటి వరకు ప్రజలు నమ్ముతూ వచ్చారు. నిజమా కాదు? పర్వతాల్లో దేవుడు ఉంటాడని నమ్మారండి. మీరు తెలియకపోతే ఒక వచనం చూపిస్తాను నీకు. యోహాను సువార్త 4:24 చూడవసరం లేదు, ఆ వైపు చూడండి. అక్కడ ఏముంటుందంటే, ఆ స్త్రీ మీరు ఎక్కడ ఆరాధిస్తారమ్మా అని అడిగినప్పుడు ఏమంటారని, మా పితరులు పర్వతమందు ఆరాధించారు, కానీ ఆరాధించవలసిన స్థలం ఎక్కడున్నది? యెరూషలేములో ఉన్నదని నువ్వు చెప్పుదువని నాకు తెలుసు దేవా. అంటే పితరులు ఎక్కడ ఆరాధించారన్నమాట? పర్వతం మీద. పర్వతం మీద ఎందుకు ఆరాధించారు? పర్వతం మీద దేవుడు ఉంటారని నమ్ముతూ వచ్చారు ప్రజలు. దానికి అనుగుణంగానే ఇశ్రాయేలీయుల్ని ఈజిప్టు దేశం నుంచి కానాను నడిపించే ప్రాంతంలో ఓరేపు కొండ, దానికే సినాయి కొండ అనే ప్రాంతం ఉంది. ఆ సినాయి కొండ మీద మోషే గారికి ఎన్ని పలకలు ఇచ్చాడు? ఎక్కడ రాయించాడు ఆయన? దేవుడు పర్వతం మీదికి రమ్మన్నాడు. మోషే, ఇశ్రాయేలీలో ఎవరు కూడా ఈ కొండను తాకూడదు, నువ్వు ఒక్కడివే రా పైకి, నీ చేత అయ్యో ఇశ్రాయేలుకి సంబంధించిన వాక్యాలను ఏం చేయిస్తా, నేను రాయిస్తా. ఎక్కడికి రా? పర్వతం మీదకి ఎక్కిరా. పర్వతం మీద ఉన్నాడా దేవుడు అనే అర్థం వచ్చే విధంగా శ్రద్ధాయ అని రాయబడింది తప్ప సర్వశక్తిమంతుడని పోషణకు సంబంధించిన పదం కాదు అది. శ్రద్ధాయ అంటే పర్వతం అని అర్థం. అర్థమవుతుందా లేదా? ఇంకా మీకు అర్థం కావాలంటే ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయండి. అబ్రహాం గారు కుమారుడైన ఇస్సాకును బలిచ్చేటప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామా నువ్వు మొరియా దేశానికి వెళ్ళి అంటాడు. ఆ మొరియా దేశంలో ఏమున్నాయి? పర్వతాలు ఉన్నాయి. మొరియా పర్వతాలలో ఒక పర్వతం మీద నీ కుమారుడు నాకు బలి అర్పించి. ఎక్కడ అర్పించాలట? కిందొద్దా? పర్వతం మీదనే అర్పించన్నా? తండ్రి అయిన దేవుడు పర్వతాలలో ఉంటాడు అనేది ఒక పెద్ద నిజమండి. అపవాది కూడా ఏమనుకుంది తెలుసా? నేను పర్వతాల్లోనే ఉండాలి అనుకుంది. ఏమనుకుంది? నేను కూడా పర్వతాల్లోనే ఉండాలనుకుంది అపవాది కూడా. అందుకే మీరు యెషయా గ్రంథంలో మీకు అందరూ తెలుసు 14వ అధ్యాయంలో ఏముందో ఏమనుకుంటుందట? అది నేను మహోన్నతులను సమానంగా చేసుకుందును, ఉత్తర దిక్కున్న సభా పర్వతం మీద కూర్చుందును. ఏ పర్వతం అట? సభా పర్వతం మీద కూర్చుంటాడట. మహోన్నతునితో సమానంగా చేసుకుంటాను అంటే మహోన్నతుడు ఉత్తర దిక్కున్న సభా పర్వతం మీద కూర్చున్నాడు కనుక నేను కూడా ఆయనతో సమానంగా కూర్చుంటాను అంటుంది. అంటే మహోన్నతుడైన దేవుడు ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు? పర్వతం మీద. అంటే ఆయన పర్వత నివాస, పర్వతం మీద నివసిస్తాడా దేవుడు? అవునండి. అందుకే ఎల్ శ్రద్ధ అంటే అర్థం ఏంటంటే, ఎల్ అంటే దేవుడు, శ్రద్ధ అంటే పర్వతం. అంటే పర్వత దేవుడు అని అర్థమండి. పర్వత దేవుడు అని అర్థం. ఇక్కడ శ్రద్ధ అని అర్థం ఏంటో తెలుసా? పర్వతము అని అర్థం అండి. పర్వతం అని అర్థం. ఇంకా యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? అన్నీ. అసలు యెరూషలేము ఎలాంటి దేశమో తెలుసా? పర్వతాలు కలిగిన దేశం అండి. యెరూషలేము అనేది పర్వతాలు కలిగిన దేశం. ఇజ్రాయేల్ అనేది పర్వతాలు కలిగిన దేశం. అందుకే సిరియన్లు ఇజ్రాయేల్తో యుద్ధం చేసినప్పుడు వాళ్ళు
పర్వతం కలిగిన దేశాలు ప్రజల వాళ్ళు, పర్వత ప్రజల వాళ్ళు కనుక బలంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ పర్వతాలలో మనం వారిని గెలవలేము. కనుక వాళ్ళని గెలవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మైదాన ప్రాంతానికి వాళ్ళని తీసుకొని రావాలని సిరియన్లు ప్లాన్ చేసుకుంటారు. ఇది రాజుల గ్రంథంలో ఉందండి. ఎందుకంటే వచనాలు చూస్తే టైం ఎక్కువ అయిపోతుంది కనుక నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అన్నమాట. అర్థమవుతుందిగా? మీకు కావాలంటే వచనాలన్నీ తర్వాత ఈ పాఠం అయిపోయిన తర్వాత మీకు ఇస్తాను. అర్థమవుతుందా? కాబట్టి పర్వతాలలో గనక మనం గెలవలేము. ఎందుకంటే పర్వత ప్రజలు ఎలా ఉంటారు? బలంగా ఉంటారు. ఉంటారు. పర్వత ప్రజలు బలంగా ఉంటారండి. గనక ఇశ్రాయేలీని మైదాన ప్రాంతాలు తీసుకొచ్చారు. ఇంకా అలాగే చూసుకుంటూ వెళ్తే ఇశ్రాయేలు చుట్టూ ఏమున్నాయట? పర్వతాలు. ఒక్క వచనం చూడండి. ఇశ్రాయేల్ చుట్టూ ఏమున్నాయి మీరు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము. కీర్తన గ్రంథము 125వ అధ్యాయము 2వ వచనం. తీయండి తల్లి, అందరు తీయండి. కీర్తనల గ్రంథం 125వ అధ్యాయం 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా, అంటే యెరూషలేము చుట్టూ ఏమున్నాయట? పర్వతాలు ఉన్నాయట. మరి ఈ దేవుడు పర్వత దేవుడేనా? ఆయన పర్వతాల్లో నివాసం ఉంటాడో చూద్దాం ఒకసారి. 68వ కీర్తన 16వ వచనం. 68వ కీర్తన 16వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 16వ వచనం. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరు ఓరచూపులు చూస్తున్నారు. యెహోవా నిత్యం ఆ కొండలోనే అనగా పర్వతంలోనే నివాసం చేస్తాడు. 74వ అధ్యాయం 2వ వచనం. 74వ అధ్యాయం 2వ వచనం. నీ స్వాస్థ్య గోత్రమును తెచ్చుకొనుము. నీవు నివసించు సియోను పర్వతము. జ్ఞాపకమును తెచ్చుకోను. ఎక్కడ నివసిస్తాడు ఆయన? నువ్వు నివసించేది సియోను పర్వతం మీద. ఎక్కడ నివసిస్తాడు దేవుడు? సియోను పర్వతం మీద. ఆయన దేన్ని కోరుకున్నాడు? సియోను పర్వతాన్ని. సియోను పర్వతాన్ని కోరుకున్నాడండి. ఆ సియోను పర్వతం ఏంటిది? యెరూషలేం పర్వతం అండి. యెరూషలేం ఎక్కడుంది? యూదయలో ఉందండి. అనగా యెరూషలేం ఇజ్రాయెల్ దేశం అంటేనే ఏంటి? మొత్తానికి చెప్పాలంటే పర్వతాలు గల దేశం అండి. అంటే దేవుడు ఎక్కడ నివాసం ఉండేవాడు? పర్వతాల్లో నివాసం ఉంటాడండి. అందుకే దేవుని పేరు ఏం పేరు? పర్వత దేవుడు. అందుకే ఎల్ షద్దాయి, పర్వత దేవుడు. మరి ఈ దేవుడు పర్వత దేవుడు అయినప్పుడు ప్రజలు ఏ ప్రజలు అవుతారు? ఏ ప్రజలు అవుతారు? పర్వత ప్రజలు అవుతారా? ఊరు ప్రజలు అవుతారా? చెప్పరేంటి? పర్వత ప్రజలండి. ప్రజలు కూడా దేవుని పిల్లలు. దేవుడు పర్వత నివాసి అయినప్పుడు ప్రజలు కూడా పర్వతానికి సంబంధించిన ప్రజలు, పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలు వీళ్ళంతా. అంతేనే కాదా? అందుకే యెరూషలేం చూడండి, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. అన్ని కొండలే. కొండల ప్రాంతం, పర్వతాల ప్రాంతం అని అనొచ్చండి. కాబట్టి పర్వత ప్రజలు, ఇశ్రాయేలు పర్వత ప్రజలు. అంటే ఇశ్రాయేలును సూచిస్తున్నప్పుడు వాళ్ళని ఏమని పిలవాలి? పర్వత ప్రజలు అని చెప్పాలండి. పర్వత ప్రజలు అని చెప్పాలి. ఇప్పుడు దేవుణ్ణి చూసినప్పుడు, దేవా నువ్వు పర్వతం గలవాడవు, పర్వత నివాసివి. అసలు నువ్వు కూర్చున్న పర్వతం ఎంత గొప్పదో తెలుసా? ప్రపంచంలోని అత్యున్నత పర్వతం మీద నువ్వు కూర్చున్నావు. అసలు నువ్వు కూర్చున్న పర్వతం ఏంటో తెలుసా? సియోను పర్వతం. ఆ సియోను పర్వతం ఎలా ఉంటుంది? ఆకాశంలో కొండల కంటే ఎక్కువ, అన్నిటికంటే కొండ శిఖరముల పైన నిలిచి ఉంటుంది అది. అంటే ఎత్తు, హైని చూపిస్తున్నాడు, హై పొజిషన్ చూపిస్తున్నాడు దేవుడు. అంటే హై పొజిషన్ ఉండేది ఏంటి? పర్వతాలు. ఇంకో మాట చెప్తాడు, భూమికి పునాదులుగా ఉన్న పర్వతాలు అంటాడు. భూమికి ఏమున్నాయి? పునాదులుగా పర్వతాలు. ఇప్పుడు భూమికి పునాది వేసింది ఎవరు? దేవుడు. భూమికి పునాది ఉన్నది ఎవరు? దేవుడు. భూమిని ఒక సంఘంగా చేసింది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తే పునాది. అంటే పర్వతము ప్రజలు వీళ్ళంతా. అంటే ఇశ్రాయేలును చూపించినప్పుడు ఏమంటాం? మనం పర్వత ప్రజలండి అంటాం. ఇప్పుడు పర్వత ప్రజలు పిలువాలంటే ఏమని పిలుస్తాం? ఏమని పిలుస్తాం? కూర్చోమలని పిలువమా? శ్రద్ధాయి సనమా అంటామండి. అసలైన అర్థం ఇదైతే ఎంత పెడార్థం తీశారు చూడండి మీరు, ఎంత పెడార్థం తీశారు. ఇకపోతే నీ ఇరుకుచములు అని ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేల్తో. ఇజ్రాయేల్ జనాన్ని సూచిస్తున్నాడు దేవుడు.
ఇజ్రాయేల్ జనాన్ని. ఇరు అంటే రెండు. ఇరు అంటే ఏంటండి? రెండు. కుచములు అంటే ఏంటిది? పర్వతాలు. యెరూషలేమా లేదా ఇజ్రాయేల్ దేశమా, నీ రెండు పర్వతాలు. రెండు పర్వతాలు ఎందుకన్నాడబ్బా? రెండు పర్వతాలు ఎందుకన్నాడో తెలుసా? ఇశ్రాయేలీల జనాలు ఎన్ని రాజ్యాలు విడిపోయారండి? ఎన్ని రాజ్యాలు విడిపోయారు? అది కూడా తెలియదా? ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని రాజ్యాలు విడిపోయారు? రెండు రాజ్యాలు. ఏంటవి? పేరు చెప్పండి, ఆ రాజ్యాల పేరు చెప్పండి. చెప్తాను. ఎన్ని రాజ్యాలు విడిపోయారు ఇశ్రాయేల్? ఆ రాజ్యాల పేరేంటి? రాజన్న చెప్పండి, తమ్ముడు రాజు. ఎన్ని రాజ్యాలు విడిపోయారు? రెండు కరెక్టే. ఆ రాజ్యాల పేరేంటి తెలియదా? విశ్వపదన్న, రేణక్క, అంజలక్క, ఇంకా లక్ష్మక్క, వెనకాల నాకెవరు? అక్క మీ పేరు చెప్పండి. లావణ్య అక్క చెప్పండి. ఈ అక్క నాకు కొత్తగా కనిపిస్తుంది. ఎవరి అక్క? కొలపల్లి. ఓకే అక్క, రైట్. అర్థమవుతుందా? ఏంటా రాజ్యాలు? రాజ్యం తెలియదా? అఖండ రాజ్యంగా పరిపాలించింది దావీదు. ఆ తర్వాత అఖండ రాజ్యంగా ఇశ్రాయేలు పరిపాలించింది సొలొమోను తర్వాతనే కదండి రెహబాము, యెరోబాము విడిపోయారు. యూదా, ఇజ్రాయేల్ రెండు రాజ్యాలు విడిపోయిందా? విడిపోలేదా? అంటే విడిపోక ముందుకే పరిశుద్ధాత్మ ప్రేరణతో సొలొమోను గారు రాయిస్తున్నారు రెండు రాజ్యాలుగా విడిపోతుందని. అందుకంటున్నాడు, ఇజ్రాయేల్ దేశమా, ఇజ్రాయేల్ ప్రజలారా, పర్వత ప్రజలారా, ఇజ్రాయేల్ దేశమా, ఇజ్రాయేల్ స్త్రీతో పోలుస్తూ నీ ఇరుకుచములు అంటే నీ రెండు పర్వతాలు. ఇజ్రాయేల్ దేశమా, నీ రెండు పర్వతాలు. అంటే ఇజ్రాయేల్ ప్రజలు రెండు రాజ్యాలు, రెండు పర్వతాలు చూస్తున్నాడు దేవుడు. పర్వత ప్రజలు వాళ్ళు రెండు ప్రజలుగా మీరు విడిపోయారు కదా, మీరు రెండు రాజ్యాలుగా మీరు ఉండరయ్యా. ఏం చేస్తాడు దేవుడు? ఒకే రాజ్యంగా చేస్తాను. అదే మాట బైబిల్లో ఉంది చూడండి. ఇప్పుడు చదవండి మరలా. ఏ గ్రంథం? పరమగీత గ్రంథం 4:5. నీరు కుచములు ఒక్క జింక పిల్లలు. నాయన కుచములు అంటే మీకు అర్థం కాలే. పిల్లలు. ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు, ఇజ్రాయేల్కి సంబంధించిన పిల్లలు. వాళ్ళు రెండు రాజ్యాలు విడిపోయారు, కానీ రెండు రాజ్యాలు ఉండరు. వాళ్ళు ఒకే తల్లి పిల్లలుగా ఒక్క జింక పిల్లలై, ఒక్క జింక పిల్లలు వాళ్ళు. జింక దేన్ని తీసుకుంటామండి? జింక దేనికి మాదిరి తీసుకుంటాం మనం? పవిత్రతకు మాదిరి. అంటే జింకెవరు? ఇజ్రాయేల్ దేశం. యెరూషలేము దాని తల్లి. అంటే యెరూషలేమును పవిత్రంగా చూస్తున్నాడు. యెరూషలేము పిల్లలు ఎవరు? ఇప్పుడు రెండు రాజ్యాలు. ఆ రాజ్యాలు ఎవరు? యూదా, ఇజ్రాయేలు. వాళ్ళు ఎవరు? పర్వతాలు. ఆ రెండు రాజ్యాలుగా ఇప్పుడు ఇక ముందు ఉంటారు మీరు. ఒకే యెరూషలేము పిల్లలుగా మీరు ఉంటారు. రెండు రాజ్యాలు గాను ఒకే తల్లి పిల్లలుగా మీరు ఉంటారు. అయిపోయి ఏమవుతారు తర్వాత? తామరలో మేయు కవల అంటే ట్విన్స్ అండి. ఇద్దరు కవలని చెప్పలేము మనం, ఒక్కరిగానే చూస్తాం. నిజానికి యూదా, ఇశ్రాయేలు ఇద్దరండి, రెండు రాజ్యాలని. అయినప్పటికీ దేవుడు వాటిని రెండు ట్విన్స్గా చూస్తూ వాటిని మరలా ఏకం చేయాలనుకుంటున్నాడు. దాని అర్థం అది. ఒక్క జింక పిల్లలై మీరు, ఒకే కాన్పులో పుట్టిన పిల్లలు మీరు. అలాగని మీరు ఎక్కడ వేస్తారు? తామరలో మేయు కవలలు మీరు. ఈ తామర అంటే ఏంటిదండి? తామర అనేది పువ్వు అండి, తామర పువ్వు. ఈ తామర పువ్వు దేన్ని సూచిస్తుంది అని మనం ఆలోచన చేయాలి. ఓకేనా? ఆలోచన చేద్దామండి. ముందుకెళ్దామండి. ఒకసారి ఏహెచ్కేలు గ్రంథం చూడండి. అన్ని నోటితోనే చెప్పి అవుతుంది. ఒక మాట వచనం ఇందులో గురించి ముందుకెళ్దాం. ఏహెచ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆ రెండు తునకలను వారి సమక్షమున నువ్వు చేత పట్టుకొని వారితో ఇట్లనుము, ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలో తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారిదనియు, ఇశ్రాయేలు వారందరి పేర్లును వారి తోటి వారి పేర్లును నేను ఉంచితినో
యోసేపు అను ఆ తునకను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని ఒక్కటిగా జోడించి నా చేతిలో ఏకమైన ఏకమైన ఒకే తునకగా చేసేదను. చదవండి తల్లి. ఇట్లుండగా వారికి ఇలాగ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి వారిని ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశమునకు వారిని తోడుకొని వచ్చి వారికి మీదట ఎన్నటికి రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండా ఆ దేశంలో ఇశ్రాయేలీల పర్వతముల మీద, చూసారా, ఇశ్రాయేల్ పర్వతముల మీద వారి ఏక జనముగా చేసి వారందరికీ ఒకే రాజును నియమిస్తాను. ఇది 2 దునకలు ఉన్నాయట. ఆ 2 దునకలు పట్టుకొని చేతిలో పెట్టిండట. ఆ 2 దునకలు ఏం చేశాడట? ఒక్కటైన తునకగా చేసిండట. చేసి ఏం చెప్తున్నాయంటే, ఇదిగో ఇశ్రాయేలీలలో ఉన్న 2 రాజ్యాలు, 2 జనపదాలు, అనగా యూదా ఇశ్రాయేల్ అనేది ఎప్పటికీ 2 రాజ్యాలుగా ఉండకుండా ఒకే రాజ్యంగా ఉంటుంది. వారు ప్రపంచంలో ఎక్కడైతే చెదిరి ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వస్తా, ఇశ్రాయేల్ పర్వతంలో మీద వాళ్ళని ఏం చేస్తా, తోడుకొని తీసుకొని వచ్చి వాళ్ళని ఏకజనంగా చేస్తా. ఏకజనం చేసిన తర్వాత రాజెవరు? ఒకే రాజు ఉంటాడు. ఆ ఒకే రాజు ఎవరో కింది చదవండి. అలాగే ఆ ఒకే రాజు ఎవరో కింది చదవండి. 22వ వచనం. 22 అయిపోయిందా తల్లి? 23వ వచనం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలు వారిని తమ మేతస్థలమునకు నేను తిరిగి రప్పించేదను. ఇక్కడేమో పదం కనిపించింది. ఏం కనిపించింది తల్లి? మేతస్థలం. అక్కడ ఇరుకుచములు ఒక జింక పిల్లలు ఎక్కడ మేతున్నాయట? తామరలో మేత. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు? మరలా చదువుతారు. ఇప్పుడు మరలా చదువు. ఇశ్రాయేలు వారిని వారి మేతస్థలమునకు నేను తిరిగి రప్పిస్తాను. మేతస్థలాన్ని తీసుకొని వస్తాను వాళ్ళని. ఆ మేతస్థలం ఏంటి? చదువుతారు. అట్లా చదువుకుంటే కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు, ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందుదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెతికినను అది కనబడదు. దోషం కనబడనంతగా మేపిస్తా. యూదా పాపములు కనబడనంత వెతికినా కనబడేట దోషాలు, పాపాలు అవి దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించదను. ఇదే యెహోవా వాక్కు. తీసుకొని వస్తాడట. ఎక్కడ మేపిస్తాడట? కర్మేలు పర్వతం మీద, బాషాన్ పర్వతం మీద, ఎఫ్రాయిం పర్వతం మీద, గిలాదు పర్వతాల మీద మేపిస్తాడట. అలా మేస్తే ఏమొస్తుందట? అసలు పాపం అనేది ఇంకెన్నడు వెతికినను కనబడకుండా పోతుందట. అంత మేపిస్తాడట. ఏంటి మేత ఏంటి? ఇవన్నీ ఏవి పట్టాయండి? ఊరికే మంచిగా ఉంది కదా, కావ్యం బాగుంది కదా అని చెప్పేసి దానికి పెడార్థాలు తీసుకుంటా. బైబిల్ అంటే అసలు ఎవరైనా బైబిల్ని తప్పుకట్టే మొనగాడు ప్రపంచంలో ఉన్నాడండి? లేదండి. ఎందుకంటే బైబిల్ని తప్పు పట్టాలంటే నీ వల్ల కాదు. ఎందుకంటే అది అతి పరిశుద్ధమైన గ్రంథం. ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ పదాలని ఎంత పెడార్థానికి దారి తీశారండి. షత్ అనే పదం మీరు అనుకునేది చాలా తప్పది. పర్వతం నాయనది. యెరూషలేముతో మాట్లాడుతూ, యెరూషలేమా నీ 2 పర్వతాలు ఒకే జింక పిల్లలై, ఒకే జింక అంటే తెలుసా? పవిత్రమైన యెరూషలేము దేశం. యెరూషలేము పవిత్రమైన దేశం. ఆ పవిత్రమైన యెరూషలేముకు ఒకే జింక పిల్లలు ఉంటాయి. పైగా ఎక్కడ మేస్తాయి అవి?
తామరలో మేస్తాయి. తామర ఏంటి? తామర తామర ఏంటండి? గిలాదు పర్వతం మీద, కర్మేలు పర్వతం మీద, బాషాను పర్వతం మీద, ఎఫ్రాయిం పర్వతం మీద అంటే అర్థం తెలియలే. అసలు ఎక్కడ మేస్తారట? ఈ పర్వతాల మీద మేస్తారట. ఆ మేసినప్పుడు ఏమొస్తుందట? పాపం కనబడకుండా పోతాడట. ఈ మెయ్యడానికి పాపం కనబడకుండా పోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. అందుకే తామరలో మేస్తారు. తామర అనగానే పవిత్రతకు మారు పేరు, నిదర్శనంగా తీసుకుంటామండి తామర పుష్పాన్ని. తామరకున్న గుణం ఏంటో మీకు తెలుసు కదా. తామర పుష్పం ఎక్కడ ఉంటుందండి? బురదలో ఉంటుంది. ఇక పైగా చెప్పాలంటే నీళ్ళలో ఉంటుంది. దాని మీద నీటి చుక్క నేసి మీద చూడండి, నీటి పదన దానికి అంటుతుందండి? అంటుకుంటుందా? జారుడు గుణం అండి, జారిపోతుంది. పదన అంటకుండా నీటి చుక్కను జారి వేస్తుందండి. అంటే తామర పుష్పం మీద పదన అంటుకోదు, నీటి పదన అంటుకోదు, బురద అంటుకోదు. అంత పవిత్రమైనది తామర. మరి అంత పవిత్రమైన వారు ఎవరండి ప్రపంచంలో? యేసుక్రీస్తు మహానుభావుడండి. ఎక్కడ మేస్తారు వీళ్ళు? క్రీస్తులో మేస్తారండి. క్రీస్తులో మేస్తారు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. ఒకే రాజ్యం ఉంటారు, రెండు రాజ్యాలు ఉండరిక. పవిత్రమైన యెరూషలేముకు పిల్లలై ఉంటారు. ఆ పిల్లలైన వారందరూ ఎక్కడ మేస్తారు తెలుసా? అసలు నాలో పాపం ఉందని ఎవడు నిరూపించగలరని ప్రకటించిన యేసుక్రీస్తు మహానుభావుడు అతి పరిశుద్ధమైన ఆయనలో మేస్తారు. అంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటారండి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటారు. అందుకే పాపం ఇక ఎన్నటికి కనబడదు. దొరికి దాన్ని ఒకవేళ వెతకాలని చూసినా ఎన్నటికి నీకు దొరకకపోవును. ఎందుకంటే మనం మేసేది ఎక్కడ? మనం భుజించేది ఎక్కడ? స్తుతి పాత్ర. అతి పవిత్రుడైన యేసుక్రీస్తు శరీరం, ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తాన్ని అంటే మనము భుజించేది. మనం మంచి భాషలో భుజించినట్టు, వేరే అంటే జింక అన్నాడు కాబట్టి మేస్తాయి అన్నాడు అంతే. అలాగే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడు? నేను ఇశ్రాయేలు మేత స్థలాన్ని తీసుకొస్తాను, మేస్తారు అన్నాడు. అది అక్కడ కూడా అర్థమైందా లేదా? ఈ తామర ఎవరో ఇంకా మనకి ఇంకా అర్థమైంది అనుకుంటా. యేసుక్రీస్తే. అర్థమైందా కాలేదా? అర్థమైంది. డౌట్ ఓనికి వచనం చూద్దామండి. ఓషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుంటాను. తామర పుష్పము, తామరలో మేస్తానన్నాడు కదా. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందున. అతడు ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారండి. తామర పుష్పం అభివృద్ధి పొందినట్టు అతడు అభివృద్ధి పొందును. లేబానోను పర్వతంలోను దాని వేళ్ళు అవసరం లేదు, అది కూడా ఆయన గురించే. అంటే తామర పుష్పం పెరిగినట్లు అతడు పెరుగును, అభివృద్ధి పొందుతాడైనా. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తామర అనుకుంటే ఇశ్రాయేలీలు రెండు రాజ్యాలైన యూదా, ఇజ్రాయేలు వాళ్ళిద్దరు వచ్చేసి ఒకే తల్లి పిల్లలై, ఒకే జింక పిల్లలై తామరలో మేస్తారు. తామరలో మేస్తారండి. చూడండి, తామరలో మేస్తారనే పదం మనం చూద్దాం. ఇంకా ముందుకెళ్తే పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. నేను పద్మములు అంటే ఏంటిది? పద్మములు అంటే ఏంటిది? తామరనేనా? పద్మాలు అంటే ఏంటి? తామరనేనా? చెప్పరండి. పద్మాలంటే తామరనే కదా, అందుకే అంటున్నాడు. చూడండి, ఆ యెరూషలేము ఏమంటుందంటే, నేను పద్మములలో మేయుచున్న నా మేపబడుచున్న నా ప్రియునిదానను, అతడును నావాడు, అతడు నావాడు. ఆయన నన్ను ఎక్కడ మేపుతున్నాడు? దేవుడు పద్మములలో మేపుతున్నాడు. పద్మాలేంటి? యేసుక్రీస్తు మహానుభావుడు అండి. తామర అన్నాడు ఇక్కడ. అలాగే పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. పద్మములున్న చోట అతడు మందను మేపుతున్నాడు. మందను ఎక్కడ మేపుతున్నాయి? ఆయన కాపరి అనుకుంటే, ఆయన గొర్రెల కాపరి అనుకుంటే, ఆ గొర్రెల కాపరి మందను ఎక్కడ మేపుతున్నాడ? పద్మములున్న చోట. పద్మములు అంటే పవిత్రత, పరిశుద్ధతలో పెంచుతున్నాడు మనల్ని, పరిశుద్ధతను మేపుతున్నాడు మనల్ని. అందుకే పరిశుద్ధమైన శరీరం, పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకుంటే పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించాలని మనకు చెప్తున్నాడు. ఇంత పరిశుద్ధమైన వాక్యంలో
ఎలా తప్పుడు మాటలు తీయాలనిపించిందండి? ఇంత పరిశుద్ధతను బోధించే ఈ వచనాన్ని తప్పుడుగా చిత్రీకరించి బైబిల్ అంటే ఇది అని చూపించాలని ఆరాటపడుతున్నారండి. అసలు బైబిల్ ఎంత గొప్పదోదని చదువుకుంటూ పోతుంటే మతిపోతుందండి, మతిపోతుంది. మీరు బైబిల్ ఎట్లా చదువుతారా మీరు బైబిల్ని? రోజుకి ఎంతసేపు చదువుతారు చెప్పండి బైబిల్ నాకు? అందరైతే లేస్తారు పొద్దున్న లేవగానే కన్ను తెరుచుకుతోనే మొదట బైబిల్ ఇట్లా తీసేసి ఏ వచనం వచ్చి ఆ వచనం చదివేసి అయిపోయింది. అదే ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన లేదు, బైబిల్ చదవడం లేదు. ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు బైబిల్? చదవండి, మీ గురించి చదవండి బైబిల్. ఎవరో చదువుమన్నారని చదవకండి, బైబిల్ చదవండి. బైబిల్ చదవడానికి గొప్పతనం ఏంటో, దాని వలన వచ్చే లాభం ఏంటో, దానివల్ల కలిగే దీవెన ఏంటో, ఆశీర్వాదం ఏంటో మీకు అర్థమవుతుంది. చదవండి బైబిల్ని, చదవాలి, బైబిల్ చదవాలి. ఎలా చదువుతున్నారండి మీరు? టైం లేదట, ఏం పనికి మాలిన మాటలొద్దు. టైం లేదని పనికి మాలిన మాటలొద్దు. టైం పెట్టు దానికి, బైబిల్ చదవడానికి టైం పెట్టు. ప్రార్థన చేసుకోండి, టైం పెట్టండి. దేవుడికో సమయాన్ని పెట్టుకోండి. ప్రతిరోజు రోజులో దేవునికి కొంత సమయం పెట్టుకోవాలి మనం. లేకపోతే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. ఆ దూరం చాలు నిన్ను రోజుకి ఎంత దూరం చేయడానికి దేవుని దగ్గర నుంచి అపవాది. దేవుని కొంత సమయాన్ని ఇవ్వండి రోజులో. ఇవ్వట్లేదండి. ఒక్కోసారి నేను ఎలా చదువుతా చెప్పాను బైబిల్. అసలు నేను కూర్చున్నానంటే టైం తెలియదండి నాకు. టైం లేదు కాదు, టైం తెలియదు నాకు బైబిల్ చదివేటప్పుడు. అర్థమవుతుందా? ఒకరోజు మొన్నటి రోజు అండి బైబిల్ చదివితే పొద్దున్న స్టార్ట్ చేశానండి. బ్రష్ చేయలేదు, నోట్లో నీళ్ళు పోయలేదు, స్నానం చేయలేదు, అన్నం తినలేదు. 5 గంటల దాకా చదివానండి బైబిల్. 5 గంటలు. ఎందుకో చదువుతా, మొహం కడుక్కుంటానని అనుకుంటాను, కానీ కడుక్కోలేను. ఎందుకో తెలుసా? దాని నుంచి లేస్తాను అనుకుంటాను, కానీ లేవలేను. అది చదువుతుంటే అంత మధురంగా ఉంది, అది చదువుతుంటే అంత అందంగా ఉన్నది, చాలా హృదయానికి చాలా హాయినిస్తుంది బైబిల్ చదువుతుంటే. గొప్ప సంగతులు ఎన్నో బైబిల్లో రాయబడ్డాయి. అందుకే లేవనికి రాదండి. చాలామంది అనుకుంటారు, వాళ్ళు అడుగుతూ ఉంటారు, ముందు మొహం కడుక్కొని చదువుతా అయిపోతుంది కదా అంటున్నాను. వాళ్ళ ఉద్దేశం అది కాదు, ఇంకెచ్చా బైబిల్ చదువుతారని దాని అర్థం. అర్థమవుతుందా? అది తెలుసు వాళ్ళ మాటలు. బైబిల్ చదవండి, ఎవరేమన్నా అనుకోనిలేండి, బైబిల్ చదవాలి మనం. చదివితేనే కదా అర్థమయ్యేది. ఇంత గొప్ప మాట అండి, ఇంత గొప్ప మాట. తామర అంటే ఎవరండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారండి. తామర పుష్పం ఎంత పవిత్రమో క్రీస్తు అంత పవిత్రం. మనల్ని ఎక్కడ మేపుతున్నాడట ఆయన? నేను నా ప్రియుని దానను, అతడు నావాడు. ఆయన మందను ఎక్కడ మేపుతున్నాడట? పద్మములున్న చోట, పద్మములున్న చోట మందను మేపుతున్నాడండి. ఇంత పవిత్రమైన మాటల్ని తప్పు పట్టాలన్న కక్ష కుట్రతోని బైబిల్ దగ్గరికి వస్తున్నారండి. వారి మాటల్ని మనంతా ఏం చేయాలి? వెనక్కి పంపించాలి. మూర్ఖుల నోరు మూయించాలి. అయితే నువ్వు బైబిల్ చదవాలి. నీ విశ్వాసం మీద నువ్వు నిలబడాలంటే నువ్వు బైబిల్ చదవాలి. ఇతరుల విశ్వాసంలో నిలబడాలంటే నువ్వు బైబిల్ చదవాలి. అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించాలంటే నువ్వు బైబిల్ చదవాలి. బైబిల్ ఎంత గొప్పదండి, ఎంత గొప్పది బైబిల్. చదివి చూడు, నీకు అర్థమవుతుంది. ఈరోజు నేను ఈ మాటకు అర్థం చెప్తున్నా అంటే ప్రపంచంలో ఎవరు దీనికి అర్థం చెప్పలేదు, దీనికి అర్థమే చెప్పలేదు. భయపడిపోతున్నారు, పదాన్ని చదవడానికి భయపడుతున్నారండి. మీకు ఎలా నేను పరిశీలించానో చూస్తే మీరు నివ్వెరపోతారు. ఎన్ని ఉన్నాయో చూడండి, మీరు వచ్చి చూడండి. ఎవరైనా వస్తే నా దగ్గరికి 2 నిమిషాల్లో ఓడిస్తా అంటారు చూడండి. 2 నిమిషాలు అవసరం లేదు కానీ ఖచ్చితంగా ఓడిస్తాను. అర్థమైందా? చూడండి, పరిశీలన చేశాను. వారు కాదనలేరు. అర్థమవుతుందా? అలా బైబిల్ చదవాలండి, అలా బైబిల్ చదవాలి. అందుకే బలమైన బాణాలుగా గుమ్మంలో నిలబడి కూర్చొని విరోధులతో పోరాడే విధంగా మన బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలండి. అందుకే ఇంత మంచి మాటలండి బైబిల్, ఇంత మంచి మాటలు. చివరి ఒక వచనం చూసుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. ఇంతకుముందు చదువుకున్నాం కదా, 14వ అధ్యాయం 8వ వచనం. నేనే ఆలపించుచున్నాను, ఎఫ్రాయిము బొమ్మలతో నాకు నిమిత్తమేమి. నేనే ఆలపించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము
నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా వలనే నీకు ఫలము కలుగును. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు. కానీ తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనక వారు త్రొట్టిల్లుదురు. తిరుగుబాటు చేయాలని వారికి ఇది అడ్డం. ఈ వచనాన్ని తీసుకుని ఏం చేస్తారు? త్రొట్టిల్లిపోతారు. ఈ వచనం చదివి వారికి వారే నాశనాన్ని కొని తెచ్చుకుంటారండి. లేఖనములను అపార్థం చేసుకుంటే వారికి వారే స్వనాశనాన్ని కోరుకుంటున్నారు. బయట ఉన్న వారు ఏదో తప్పుడు మాట్లాడుతున్నారు. బైబిల్ బోధిస్తున్న వాళ్ళు కూడా ఈ వచనం ఏంటిదయ్యా అంటే ఇది సొలొమోను గారి సొంత రచన అంటారు. అవునా? యూదు ట్రెడిషన్ ఏం కోరుకుంటుందో తెలుసా? యూదు ట్రెడిషన్ ఏం కోరుకుంటుంది? సొంత రచన కాదట. మరి ఏందట? అసలు ఈ పరమగీత గ్రంథాన్ని ఎప్పుడు చదువుతారో తెలుసా? పరమగీత గ్రంథాన్ని ఎప్పుడు చదువుతారో తెలుసా? చూద్దాం. ఒక వచనం, ఒక పేపర్ మీకు చదివి చూపిస్తానండి. పరమగీత గ్రంథాన్ని ఎప్పుడు చదువుతారో చూడండి ఒకసారి. పరమగీత గ్రంథాన్ని పెసా అని ఉంటుందండి. పెసా అంటే అర్థం ఏంటంటే పస్కా అని అర్థం. యూదు ట్రెడిషన్ ప్రకారము పరమగీత గ్రంథాన్ని పెసా అనే కార్యక్రమంలో చదువుతాడ. పెసా అంటే తెలుసండి పస్కా పండుగ. ఈ పస్కా పండుగ పులియని రొట్టెల పండుగ. ఈ రెండు కలిసి ఉంటాయండి. పస్కా పండుగ ఒక రోజు అయితే పులియని రొట్టె పండుగ 7 రోజులు, మొత్తం 8 రోజులు ఉంటుందండి. ఓకేనా? ఎప్పుడు చదువుతాడట పరమగీత గ్రంథాన్ని? పస్కా పండుగలో చదువుతాడట. పస్కా అంటే అర్థం ఏంటిది? ఇజ్రాయేలీని ఐగుప్తు దేశం నుంచి కానాను నడిపించే సమయంలో దేవుడు చెప్తాడు, మీరు పస్కా చేయాలి, ఎందుకంటే మేము విముక్తినిచ్చిన, వీళ్ళని బయటకు పంపించేసిన, మిమ్మల్ని దాటించిన. దాన్ని ఏమంటే పాసోవర్ అంటే దాటించడం, విడిపించడం అని అర్థం అండి. పస్కా అంటే అర్థం విడిపించడం, దాటించడం అని అర్థం అండి పస్కా అంటే. ఆ పస్కా సందర్భంలో చదువుతారట దీన్ని. అంటే ఈ పరమగీత గ్రంథాన్ని పస్కాకు పరమగీతానికి ఏమైనా సంబంధం ఉందా మరి? అప్పుడు ఎందుకని చదువుతారు వీళ్ళు? అంటే మమ్మల్ని కూడా దాటిస్తున్నాడు అంటే పరమగీత గ్రంథము రాబోయే పస్కా గురించి మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు అర్థం చేసుకున్నారు కనుక ఆ పస్కా కాలంలో చదువుతారండి. ఓకేనా? మరి పస్కా గురించి వ్రాయబడినప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చనిపోయారు? పస్కా. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఏం రాయబడింది తెలుసా? నిజమైన పస్కా పశువు వధింపబడెను. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే మీరు పులిసిన పిండితో రొట్టెలు చేసుకోకండి. పులియని పిండితో మీరు ఏం చేయండి? పండుగ ఆచరించండి. పులియని రొట్టెల పండుగ ఎవరు? యేసుక్రీస్తు శరీరము, ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తం, పులియని రొట్టెల పండుగ. పస్కా పశువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే పరమగీత గ్రంథం ఏ సమయంలో చదివారు? పస్కా సమయంలో చదివారు. అంటే ఈ పస్కా ఎవరిని గురించి చెప్తుంది? పాసవర్ అంటే మనల్ని అందరినీ ఈ పాపం నుంచి విడిపించి, నరకం నుంచి తప్పించి, పరలోకానికి నడిపించే యేసుక్రీస్తు బలియాగముల గురించి మాట్లాడుతుందండి పరమగీత గ్రంథం. అదే కదా ఇప్పుడు మనం చూసింది. ఆయన ఎక్కడ మేపుతాడు మనల్ని? తామరలో. తామర ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అందులో మేపడతామండి. ఇంత నాలెడ్జ్, ఇంత జ్ఞానం బైబిల్ గ్రంథంలో దాగి ఉందండి, దాగి ఉంది. అర్థం చేసుకుంటున్నారా? దయచేసి అర్థం చేసుకోండి. అపార్థం మాత్రం బైబిల్ చేసుకోకండి. మీకు తెలియకపోతే తెలియనట్టు ఉన్నది తప్ప ఎవరో చెబితే మనము నమ్మకూడదు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఏమని నమ్మాము? పరిశుద్ధమైన గ్రంథం అని నమ్మామా? బైబిల్ని పరిశుద్ధ గ్రంథంగా నమ్మాము. ఎవరో అంటే నువ్వు అధైర్యపడకు, ఆందోళన చెందకు, నిబ్బరం కలిగి ఉండు. నా బైబిల్ ఎప్పుడు సత్యమే తప్ప అబద్ధం కాదు. నా బైబిల్ ఎప్పుడు పరిశుద్ధమే తప్ప అపరిశుద్ధం కాదు. నా బైబిల్ ఎప్పుడు నీతే తప్ప, నా బైబిల్లో ఏం దేనికి చోట్లేదు, అపవిత్రతకు చోటు లేదు. నా బైబిల్లో పరిశుద్ధమైన మాటలు ఉంటాయి తప్ప దేవుని మాటలు ఎలాంటి అట? ఏ మాటలట? ఆత్మయును సత్యమునై ఉన్నవి. యేసుక్రీస్తు మాటలు ఆత్మయు సత్యమునై ఉన్నాయి తప్ప ఏం లేదు ఇందులో, లోక సంబంధమైనది లేదు. కాబట్టి ఇప్పుడు మరలా ఒకసారి పదాన్ని చదవండి. పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. నీ అంటే యెరూషలేము లేదా ఇజ్రాయేల్ దేశము.
ఇరుకుచమనంటే నీ రెండు పర్వతాలైన యూదా ఇజ్రాయేలు రాజ్యాలు ఒక జింక పిల్లలై అంటే ఇగో ఒకే తల్లికి పిల్లలై ఒక దేవుని పిల్లలై తామరలో తామరలు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిలో ఆయన శరీరమైన రక్తంలో మేస్తారు అంటే రాబోయే యేసుక్రీస్తు బలియాగమును గురించి సొలొమోన్ గారు ఎప్పుడు రాజ్యాలు విడిపోకముందే విడిపోతాయి, విడిపోయిన తర్వాత కలిసి ఉంటాయి, కలుపుతాడు దేవుడు మళ్ళీ అన్నాడు. ఇప్పుడు 2 రాజ్యాలు ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో, ఒకటే రాజ్యం ఉంది. అయినా ఈనాడున్న రాజ్యాన్ని సూచిస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు అనే ప్రభుల వారు వస్తాడు. ఒక్కడే రాజు మీకు రాజుగా, ఒక్కడే రాజుగా ఉంటాడు మీకు. ఆయన ఎవరు? దావీదు మీకు రాజుగా ఉంటాడని రాయబడింది. అప్పటికే దావీదు చచ్చిపోయాడు. సొలొమోన్ గారు రాసినప్పటికే దావీదు చనిపోయాడు. చనిపోయిన దావీదు మీకు రాజుగా ఉంటాడని చెప్తాడండి. దావీదు అంటే దావీదు కాదు, కానీ దావీదు వంశాన్న పుట్టిన యేసుక్రీస్తు మహానుభావుడు రాజుగా ఉండబోతాడు అని దాని అర్థం అండి. ఒకే రాజు, ఇప్పటికే రాజు, ఆయనకి చావు లేదు, నిరంతరం రాజు అయి ఉన్నాడు, నిరంతరం సోతరుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన రాజుగా వస్తాడని అందామా, రాజుగా ఉన్నాడని అందామా? రాజుగా ఉన్నాడండి మనకందరికీ. రక్షించేవాడు, మోక్షాన్ని ఇచ్చినవాడు రాజండి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మక్కన తండ్రి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన మీ పాదాలు, మీ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనాలు తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మీరు దయ చూపించిన ముందున మీ బిడ్డను అపార్థం చేసుకోకుండా ఇంత గొప్ప భవిష్యత్తుకు సంబంధించిన మా రక్షణ పరమగీతంలో దాగి ఉన్నదని ఆనందపడుతూ తండ్రి అదేవా మిమ్మల్ని మయోపరిచే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ముందున్న సమయంలో తండ్రి మీరే తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మనవి తండ్రి మా ప్రభు మా రక్షకుడు ప్రేమ క్రీస్తు పరిశుద్ధమైన నామను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. సరే అండి, అది మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఇన్నట్టు అనిపిస్తుంది, కానీ లాస్ట్ 15 గంటలో దాన్ని ముగింపించేటట్టు అనమాట. మరి స్టార్టింగ్ చదివిడు